అందరికీ రావడానికి కారణం నేను అయిపోయింది. విజయవాడలో చూసినా కానీ గుంటూరులో చూసినా కానీ ఇంత సౌకర్యంగా ఉండవు. మన రైతుల్లో చాలా సంక్రమంగా ఉంది. మేడం గారు చాలా కష్టపడి అంతా అందించారు. నేనే జాబ్ రావడం కారణం రైతులు నేను చాలా బయట అక్కడ చాలా అమౌంట్ అయింది. ఇంకా మన హాస్టల్లో ఉండలేదు. కానీ రైతులు ఏమన్నా చాలా యూస్ అయింది. ఇస్తున్న కూడా చాలా మంది ప్రారంభించింది. నేను ఏం చేస్తున్నాను మంచిగా ఏం చేస్తున్నారు. నమస్కారాలు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయవాడ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. 3 సంవత్సరాలు కూడా మేము అందరం గ్రంథాలయంలో చదువుకుని గ్రంథాలయంలోనే రాసాము. ఎగ్జామ్స్ కూడా ఇక్కడే ప్రిపేర్ అయ్యాము. మంచిగా చదువుకున్నాము. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి మేము ఉద్యోగాలకు కూర్చున్నాము. గ్రంథాలయం అనేది చాలా ఉపయోగపడింది మాకు. ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో చాలా బాగా ఉపయోగపడింది మాకు. ఎక్కడెక్కడో కోచింగ్ తీసుకొని వచ్చినా కానీ ఒక సంవత్సరం అన్నా ఈ 2 సంవత్సరాలు కూడా 2024, 23 నుంచి కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు వచ్చాయి గ్రంథాలయంలో. మేడం నేను 2023 ఎండింగ్లో వచ్చాను గ్రంథాలయానికి. అప్పటి నుండి మేడం గారు ఉన్నారు. నేను చూసిన ఈ 2-3 సంవత్సరాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దానికి కారణం నేను మేడం గారు ముందుండి అన్ని పనులు చేపిస్తూ నడిపిస్తూ వచ్చారు. వారోత్సవాలు మరియు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మేడం పద్మావతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. 2018 సెప్టెంబర్ మధ్యాహ్నం కంపెనీలోకి వచ్చి ఇప్పటికీ 6 years కంప్లీట్ అయింది. నోటిఫికేషన్ కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేశాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాలు వెయిట్ చేశాం. ఇప్పటికి కూడా నిరీక్షణకు గురవుతున్నాం. 6 సంవత్సరాలు నిరుద్యోగం చాలా కష్టాలు పడ్డాం. అవుట్ సైడ్ కూడా వెళ్ళి హైదరాబాద్ కానీ కాకినాడ కానీ వెళ్ళి కోచింగ్ తీసుకొని చాలా మనీ కూడా వేస్ట్ చేస్తున్నాం. 2022 ఈ గ్రంథాలయంలో చదువుకోవడం స్టార్ట్ చేశాం. అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. గ్రంథాలయం నాకు ఉపయోగపడింది. 2022లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రంథాలయం ఎలా ఉందంటే ఒక చెప్పకూడదు అంత వరస్ట్ ఉంది. గ్రంథాలయం ఎలా ఉండేదంటే ఆ బెంచ్లు కానీ చైర్స్ కానీ చూసుకుంటే బెంచ్ ఎలా నిరుత అవతాలు పోయేది వచ్చేది. అట్లా స్టూడెంట్స్ కూడా ఆడుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో నడం కాదు అవుట్ సైడ్కి వెళ్ళి కొంతమంది రిక్వెస్ట్ చేసి బెంచ్లు కానీ చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ తీసుకురావడం జరిగింది. ఎలా ఉండేదంటే బెంచ్ పైన కూడా డస్ట్ చాలా వరస్తుంది. అప్పుడు ఉన్న కొన్ని చెప్పుకోకూడదు అలాంటి వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేడం గారు ఇవన్నీ తీసుకొచ్చి మాకు చాలా ఉపయోగపడ్డారు. అంతేకాకుండా కొంతమంది కూడా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. నాకు కానీ చాలామంది కానీ కొన్ని పుస్తకాలు ప్రొవైడ్ చేశారు. తర్వాత తెలుగు నియోజకవర్గ ఎమ్మెల్యే కొనుగోలు శ్రీనివాసరావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్ అంతా మా పుస్తకాలు పుస్తకాలు సందర్భంలో సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 1,40,000 రూపాయలు మాకు ప్రొవైడ్ చేశారు. ఆ 1,40,000 రూపాయలు పెట్టి విజయవాడలో పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి. మేడం మీకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే 4 సంవత్సరాలు ఇక్కడ మాకు మంచి వాతావరణం కల్పించారు. మాకు ఏం కావాలంటే అది చేసి పెట్టారు. ఇక్కడ ఉన్న బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇదంతా ఇంత నీట్ ఉందంటే ఇది మీ వల్ల 4 సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగింది.
స్పెషల్ థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా అవసరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక మండలానికి చాలా గ్రామాలు ఉన్నాయి. కొంతమందికి ఆర్థికంగా కొంతమంది కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని అక్కడ జాబ్ పట్టి రావడం ఒక ఎత్తు. ఎందుకంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే ఎగ్జామ్స్ పెడతారు కదా, ప్రిపేర్ అవ్వాలని మొత్తం వాళ్ళే చెప్తారు. కానీ స్వార్థ లేకుండా దిగున ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళు గోల్ ఎలా రీచ్ అవ్వాలని చాలామంది తపన పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఒక ఆలయంలాగా కనిపించింది అనమాట తిరుపతి గ్రంథాలయం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నవారు కానీ లేనివారు కానీ తేడా లేకుండా వచ్చి అందరూ వచ్చి ఇక్కడ క్రమశిక్షణగా చదివి ఓన్లీ పోలీసే కాదు, డిఎస్సీ జాబ్స్ కానీ రైల్వే జాబ్స్ కానీ చాలామంది సాధించే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఇక ముందు కూడా చాలామంది వచ్చి ఇలా జాబ్స్ కొడతారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాలైన ఫెసిలిటీస్ మన మేడం గారు కానీ స్టాఫ్ కానీ కల్పించాలన్నమాట. క్రమశిక్షణతో ఎలా ఉండాలి, ఇతరులతో మాట్లాడకుండా ఎవరు చదివి ఎలా చదువుకోవాలి, అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ, జనరేటర్ ఫెసిలిటీ, ఎట్లాగా రాష్ట్రాలు వస్తే ఏసీ కానీ అన్ని విధాలుగా ఎక్కడ ఒక కోచింగ్ సెంటర్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని. అవే కాకుండా ఎక్స్ట్రా బుక్స్ మీకు ఏ విధమైన బుక్స్ కావాలో ఎలాంటి బుక్స్ కావాలో చెప్తే మేడం గారే తెప్పించేవాళ్ళు. అంతేకాకుండా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా చాలా సహాయం వచ్చేది కూడా హెల్ప్ చేశారు. ఈ విధమైన అవకాశం కల్పించినందుకు వచ్చే విద్యార్థులకి మోటివేషన్ ఇస్తూ ఎలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. నేను విజయవాడ సిటీ సివిల్కి సెలెక్ట్ అయ్యాను. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నా. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడే కూర్చున్నాను. మేడం కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వన్స్ అసలు ఫ్రైడే అయితే అసలు లైబ్రరీ తీయడం అన్నది ఉండదు. కానీ మేము అయిపోయిన స్ట్రగుల్ చూసేసి ఓకే మీరు 8 to 5 చదువుకోండి అని చెప్పేసి మాకు చెప్పి అక్కడి నుంచి మొత్తం కండక్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ మాకు ఏమైనా బుక్స్ కావాలంటే మీకు రాసివ్వండి, నేను అక్కడ చూసుకుని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. లేడీస్ అంటే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఎక్కడ మాకు చిన్న లోటు రాకుండా చూసుకున్నారు. చాలా హెల్ప్ఫుల్ అయింది. సో థ్యాంక్ యూ అండి. జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి మరియు నా కొలీగ్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. 2022 నోటిఫికేషన్కి అంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోచింగ్ తీసుకున్నారు, వేరే ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు. అక్కడ ఆర్థికంగా ఉండలేక రూమ్స్లో ఉండి ప్రిపేర్ అవ్వలేక ఇక్కడ తిరువురులో మన రూరల్ ఏరియాస్లో తక్కువ కాస్ట్లో వస్తాయి కాబట్టి రూమ్స్లో రెంట్కి ఉండి ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకొని ఇక్కడ 35 మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ బిగ్ అచీవ్మెంట్ ఈ గ్రంథాలయానికి. ఇప్పటివరకు నాకు తెలిసి ఇంత అచీవ్మెంట్ రాలేదు ఒకేసారి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము అంతకుముందు వచ్చినప్పుడు గ్రంథాలయం చాలా శంకర్పూర్ చెప్పినట్టు చాలా దుమ్ముగాను, బెంచెస్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. మేడం గారు ముందుండి ఆ టేబుల్స్ కానీ బయట మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మన బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ చాలా బుక్స్ ఉన్నాయి లైబ్రరీస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, ప్రజెంట్ మారుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా చాలా స్టాండర్డ్ బుక్స్ కూడా తెప్పించండి మేడం కొంచెం వీలుగా. అండ్ సాటర్డే అండ్ ఫ్రైడే కూడా హాఫ్ డేనే ఉండేది. వాటిని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఫ్రైడే కూడా ఫుల్ డే పెట్టేవాళ్ళు, సండేస్ కూడా పెట్టేసేవాళ్ళు. దీన్ని కోఆపరేట్ చేసినటువంటి మేడం గారికి, శ్రీలత మేడం గారికి మరియు సుందరరావు అంకుల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చాలా మరియు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. శుభాకాంక్షలు. ఇంకా ఏంటంటే నేను 2021 ఎన్నింగ్లో వచ్చాను. దాదాపు 4 సంవత్సరాలు లైబ్రరీకి నాకు అనుబంధం. నేను వాలంటీర్
ఉంది. ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి. లైబ్రరీలో బుక్స్ కానీ వాతావరణం కానీ ఒకప్పుడు నేను వాష్రూమ్ కావాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మేడం గారు ఇచ్చిన తర్వాత చాలా మారిపోయింది. లైబ్రరీలో కాకుండా సొంత ఇల్లులాగా మనం ఎలాగా శుభ్రంగా ఉంచుకోవాలో అలా ఉంచేవాళ్ళు. చాలా రోజుల్లో లైబ్రరీ తీపించేవాళ్ళు నా కోసం. సమ్మర్ క్యాంపులు మాకు మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు సమ్మర్ క్యాంప్ వచ్చింది. సమ్మర్ క్యాంప్ అప్పుడు చాలా మాకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సమ్మర్ క్యాంప్ ఉండడం మా డిస్టర్బెన్స్ అయితే నేను చదువుకోలేనంటే మేడం గారు ఆ సమ్మర్ క్యాంప్ని టయానికి కుదించారు. ఒక 1 అవర్ 1.5 అవర్ పైన పెట్టేవాళ్ళు, కింద పెట్టకుండా పైన పెట్టేవాళ్ళు. ఎవరైనా లైబ్రరీలో సమ్మర్ క్యాంప్ అంటే కొన్ని గ్రాండింగ్ చేసుకుని ఆ ఫోటోలు పై వాళ్ళు పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు. కానీ మేడం గారు మా కోసం పై అధికారులతో మాట్లాడి ఇలా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి మాట్లాడి ఆ టైం తగ్గించి మా కోసం చాలామంది కొంచెం చదువుకోవడానికి వాతావరణం లేక సమ్మర్ క్యాంప్ భయపడి కొంచెం బయట స్టడీ అవ్వాలి వాటికి వెళ్ళారు. కానీ మేము చాలామంది మా కోసం మేనేజర్ టైం ఇచ్చి మా కోసం చాలా హెల్ప్ చేశారు. అలాగే మేము మెచ్చుకోవడం. ఎందుకంటే ఈ జాబు కొట్టడానికి నాణ్యత కూడా ఒక రీజన్. ఎందుకంటే ఇలాంటి వాతావరణం లేకపోతే అందరూ చదువుతారు, కానీ మంచి వాతావరణం చదవడం లేదు, చదవడం లేదు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నాన్నగారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే నోటిఫికేషన్ ఎక్కువ వస్తాయని గుర్తుపెట్టుకుని చదువుకోండి. ప్రతిరోజు చదువుతూ ఉండండి. ఎందుకంటే ఒకరోజు మా సరదాగా తీసుకున్న ఒక బుక్లో ఒక పేజీలో ఒక బుక్ కూడా మనం జీవితాలు మార్చాలి. ప్రతిరోజు చదువుతూ ఉండండి. టైం తీసుకున్నామండి ప్రతి వాళ్ళు అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ